'చిరు లీగ్స్' మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించింది ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే. సో, టీము ఎప్పుడో చాలా ప్లాన్డ్‌గా సినిమా టైటిల్స్ గావచ్చు, ఏదో ఒకటి రిలీజ్ చేద్దామని పెట్టేసుకుంటూ ఉంటారు. చిరంజీవి గారు ఏదో ఒక ఈవెంట్‌లో అటెండ్ అయ్యి వాటికి సంబంధించి లీక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో, అలా 'చిరు లీగ్స్' అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో, ఇప్పుడు 'బాబీ' గారి సినిమా కూడా వస్తుంది గదా! సో, ఆ సినిమా టైటిల్‌ని కూడా ఆయన చెప్పకనే చెప్పేసారని చెప్పుకోవాలి. సో, ఇప్పుడది వైరల్ అయిపోతుంది ఆయన వీడియో. ఆ సినిమా టైటిల్ కూడా వైరల్ అవుతుంది. 'కదిరి' అని చెప్పేసి వినిపించింది. అసలు ఏంటి బ్యాక్‌డ్రాప్ ఏంటి 'కదిరి' అనేది? ఏ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది? ఈ సినిమాకి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, చిరంజీవి గారు ఎప్పుడు ఏదో ఒకటి పాపం లీక్ చేస్తూనే ఉంటారు. 'ఆచార్య' టైమ్‌లో కూడా మనం చూసాము. ఆ ఆహా! టైటిల్ అలా స్టేజ్ మీద ఫ్లోలో చెప్పేస్తూ ఉంటారు. సో, హ్మ్. దానికి మన మీమర్స్ గావచ్చు, సోషల్ మీడియా గావచ్చు, 'చిరు లీక్స్' అని పెట్టేసాయి. ఆ! సో, మరి ఇప్పుడు 'కదిరి' అని చెప్పేసి ఆయన నిన్న అలా వినిపించింది మనకది అని చెప్పేసి. సో, హ్మ్. అదే టైటిల్ ఉండబోతుందా? సో, ఏ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది? దీన్ని బట్టి చూస్తే మీకేమర్థమవుతుంది సార్? అంటే ఇప్పుడు 'కదిరి' అనే టైటిల్‌కైతే నాకు తెలిసి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ పాట 'కాటమరాయుడా కదిరి నరసింహుడా'. హ్మ్. కాబట్టి ఈ సినిమా 'కదిరి నరసింహుడా' అనే టైటిల్ ఏదైనా పరిశీలిస్తుండొచ్చు. దానికి ఎలా ఉంటది రెస్పాన్స్ ఫ్యాన్స్ నుంచి కానీ, జనరల్ ఆడియన్స్ నుంచి కానీ అని చెప్పి టెస్ట్ చేయడానికి కూడా అలా చేసి ఉండొచ్చు. ఓకే. ఇంకొకటేంటంటే బేసిక్‌గా చిరంజీవి గారు ఎక్కువగా ఆయన దాన్ని ఒక సీక్రెట్ లాగా ఉంచలేడాయన. హ్మ్. కాన్ఫిడెన్షియల్ అయినా గూడా అది ఎట్టి బస్సులో లీక్ అవ్వకూడదు అంటే గూడా ఆయన ఆయన వల్ల కాదన్నమాట. షేర్ చేసుకుంటాడు. ఓకే. అలాగా దీన్ని షేర్ చేసుకున్నారు. కాకపోతే టైటిల్ గూడా చాలా బావుంది గదా! 'కదిరి నరసింహుడు' 'కదిరి'. అనేది. హ్మ్. పవన్ కళ్యాణ్ అంటే ఆ పాట ఎంత సూపర్ హిట్టో మనకు తెలుసు. అందులో 'కదిరి నరసింహుడు' అనేది 'కదిరి నరసింహుడు' చాలా పవర్‌ఫుల్ గాడ్. హ్మ్. సో, అన్ని రకాలుగా కలిసి వస్తదన్న ఉద్దేశంతోటి 'కదిరి నరసింహుడు' అనే టైటిల్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ 'కదిరి నరసింహస్వామి' ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఏమన్నా సినిమా ఉండే అవకాశం ఉందా సార్? అంటే సో, టైటిల్‌ని బట్టి చూస్తే ఆ రకంగా అర్థం చేసుకోవచ్చా? అవును. అంటే ఈ మధ్య కాలంలో సినిమాలకి కొంచెం డివోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉండడం అనేది మనం చూస్తున్నాం. అది చాలా పెద్ద ప్లస్ అవును. అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు 'వారణాసి' కావచ్చు ఇలాగా భారీ బడ్జెట్ సినిమాలు గానీ, లో బడ్జెట్ సినిమాలు గానీ, మిడ్ రేంజ్ సినిమాలు గానీ బాగా ఇదెళ్తున్నాయి. ఇంకొకటేంటంటే ఆ మధ్య మన తెలుగు సినిమాల్లో ఈ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సినిమాలేమైనా ఉన్నాయా అని చెప్పి కొంతమంది వచ్చి సినిమా ఆ జోనర్‌లో వచ్చిన సినిమాలని మంచి రేట్లిచ్చి కొనుక్కొనెళ్లారని మనకి తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది. హ్మ్. సో, అందువల్ల కూడా అంటే అలా అని చెప్పి ఈ ట్రెండ్ నడుస్తుంది కదా అని అప్పటికప్పుడు అందులో ఇరికించడం అది కూడా చేయలేరు కదా! పైగా హ్మ్. ఇప్పుడు 'మెగాస్టార్ చిరంజీవి' లాంటి ఇది నటించే సినిమాకి అప్పటికప్పుడు చెయ్యి చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి అలా చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందు ఓకే. నుంచి కూడా దాన్ని అలాగే ప్రిపేర్ అయ్యి ఉంటారు. అయితే టైటిల్ మొదటే ఎందుకు ప్రకటించడం అని చెప్పి ఇప్పుడు టైటిల్ ప్రకటించే అవకాశం కోసం ఇది ఇలా చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్, ఇది మొదట అంటే ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ, కోల్‌కత్తా బేస్డ్ గ్యాంగ్‌స్టర్ కథ అని జెప్పేసి ఒక న్యూస్ రావడం చూసాం హ్మ్. స్టార్టింగ్‌లో ఈ హ్మ్. సినిమా. హ్మ్. సో, దాంతో కంపేర్ చేస్తే మరి టైటిల్ సూట్ అవుతుందా అనుకోవచ్చా? లేకుంటే ఇంకేమన్నా డిఫరెంట్‌గా ప్లాన్ చేసారా సార్? అదే అంటే స్టోరీ ఏంటన్నది కరెక్ట్‌గా మనకు తెలీదు. హ్మ్. బట్ ఇప్పుడు అంటే చిరంజీవి, ప్రియమణి గదా! ఆయనకి 'ప్రియమణి'. జంటగా. తర్వాత అనస్వర 'అనస్వర రాజు. రాజు'. ఆ! కాబట్టి ఆ అమ్మాయిని కాపాడే నేపథ్యం అటువంటిదేదైనా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందులో ఇది డివైన్ ఇది కూడా యాడ్ చేసి స్టోరీ తయారు చేసి ఉండొచ్చు. హ్మ్. అందువల్ల 'కదిరి నరసింహుడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఈ 'పవన్ కళ్యాణ్' గారి సాంగ్ ఆయనే పాడారు. సో, హ్మ్. అది కూడా నేపథ్యం కావచ్చు సార్? అంటే ఈ టైటిల్ పెట్టుకోవడానికి. సో, ఎలాగో 'పవన్ కళ్యాణ్' గారు అంటే పాడేసారు. అది అదే అంటే దానికి అంటే ఆ సౌండింగే చాలా బావుంది. అవును. 'కదిరి నరసింహుడా' తర్వాత 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అందరూ గూడా అంటే 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్, 'చిరంజీవి' ఫ్యాన్స్ అని సెపరేట్‌గా ఏమి ఉండరు. అందరూ అవును. మెగా ఫ్యామిలీ, మెగా మెగా ఫ్యాన్సే ఫ్యాన్స్. గదా! హ్మ్. కాబట్టి కాకపోతే జనాల్లోకి వెళ్ళిపోయిన ఇది కదా! 'కదిరి నరసింహుడు' అనేది జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోయిన టైటిల్ గాబట్టి హ్మ్. దీనికి సబ్జెక్ట్ కూడా యాప్ట్ అవుతదన్న ఉద్దేశంతో దాన్ని బహుశా ఫిక్స్ చేసే క్రమంలో చిరంజీవి గారు లీక్ చేసుంటారని నేను సార్, అనుకుంటున్నాను. ఇది ఒకసారి ఆ వీడియో చూస్తే సార్ కావాలని చెప్పినట్టు చెప్పియారు ఏమో అనిపిచ్చింది. పర్లేదు లీక్ చేసేద్దాం అని చెప్పేసి ఆ ఒపీనియన్‌తో చెప్పినట్టు అలా వీడియో అదే. చూస్తే అలా అదే. అనిపిచ్చింది. అవును. అంటే టు టెస్ట్ ది వాటర్స్ అంటారు గదా! హ్మ్. అలాగా ఈ
ఎలా ఉంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటది ఏంటన్నది తెలుసుకోవడం కోసం కూడా ఆ! చేసి ఉండొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే బేసిక్‌గా ఆయన ఏదైనా సీక్రెట్‌గా ఉంచుకోవాల్సినవి కూడా ఆయన అంత ఎక్కువ రోజులు సీక్రెట్‌గా ఉంచుకోలేని ఒక స్వభావం చిరంజీవి గారిది. ఓకే. దానివల్ల ఏదో ఒక టైంలో ఆయన లీక్ చేసేస్తా ఉంటారు. అలాగా ఇది ఒక్కోసారి అంటే వ్యూహాత్మకంగా లీక్ కూడా జరగొచ్చు. క్యాజువల్‌గా ఒక్కోసారి ఫ్లోలో లీక్ అయ్యి ఉండొచ్చు. వచ్చేస్తుంది. అది ఏంటన్నది మనం ఫ్లోలో లీక్ అయిందా? ఈ ఆహ్, స్ట్రాటజిక్‌గా లీక్ చేశారన్నది పక్కన పెడితే, టైటిల్ చాలా రెస్పాన్స్ అయితే చాలా బావుందని చెప్పి నాకనిపిస్తుంది. సో, దాన్నే మాక్సిమం అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఎలాగో బర్త్‌డే వస్తుంది కాబట్టి ఆ! సో, అప్పుడే ఆగస్ట్ 22కి ఎలాగో టైటిల్ టైటిల్ తోటి వచ్చేస్తుంది. రావాలి కాబట్టి, హ్మ్. టైటిల్ రావాలి. విశ్వంబర రిలీజ్ అన్నది కూడా బహుశా విశ్వంబర క్లారిటీ అవ్వాలి. అవును. క్లారిటీ ఇవ్వాలి కదా! అంటే ఆ మధ్య ఏదో డేట్ అనుకున్నారు గానీ, తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్కువగా ప్రమోషన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. హ్మ్. ఈ రెండిటి గురించి క్లారిటీ వస్తదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. దానికన్నా ముందు అంటే విశ్వంబర కన్నా ముందు ఇదే వచ్చేలా కనిపిస్తుంది సార్. అంటే ఎప్పుడుండే అవకాశం ఉంది సార్ ఈ 2 సినిమాల విషయంలో? ఈ విశ్వంబర ఇప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేస్తే ఇంకా తీరని నష్టం అయితే జరుగుతుంది. అవును. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఎక్స్ట్రార్డినరీగా వచ్చి దాన్ని హోల్డ్ చేసి తర్వాత మనం లేట్‌గా రిలీజ్ చేసినా కూడా పర్లేదనే పరిస్థితుల్లో కూడా పోస్ట్‌పోన్ చేయొచ్చు. చెప్పలేము మనం. హ్మ్. కానీ అంటే మనశంకర వరప్రసాద్ కంటే ముందు రావాల్సినటువంటి విశ్వంబర ఇప్పుడు మనం అనుకుంటున్న కదిరి నరసింహుడు తర్వాత వస్తే మాత్రం ఆ సినిమా మీద పెద్దగా అంచనా ఇప్పటివరకు ఏవైతే అంచనాలు ఉన్నాయో హ్మ్. అంచనాలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఈ 'బాబీ' సినిమా ఎప్పుడొచ్చే అవకాశం ఉంది సార్? సంక్రాంతికి ఫిక్స్ చేసుకొనున్నారా? అదే నేను నాకు తెలిసి విశ్వంబరే ముందు ఉంటది. ఓకే. హ్మ్. పైగా విశ్వంబర సినిమాకి సంబంధించి ఆ మధ్య మనం మాట్లాడుకున్నాం. ఆహ్, నాగశ్విన్ ఇన్వాల్వ్ అయ్యాడు. అవును. గ్రాఫిక్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ఇటువంటి విషయాల్లో నాగశ్విన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సూపర్వైజ్ చేస్తున్నాడని చెప్పి మనకు తెలిసింది. నాగశ్విన్ అంటే మనం అతని ట్రాక్ రికార్డ్ చూస్తే హ్మ్. మాక్సిమం విశ్వంబర సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఓకే. సో, ఈ ఇయర్‌లో 'విశ్వంబర', నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి 'బాబీ' సినిమా అంటే అలా. ఒరిజినల్‌గా అసలు ఈ దసరాకి, దీపావళికి అలాగా విశ్వంబర అని చెప్పి అనుకున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు గత కొన్ని రోజులుగా అసలు విశ్వంబర సినిమా గురించి ఏం మాట్లాడటం లేదు కదా! మాట్లాడట్లేదు. కదా! హ్మ్. ఇప్పుడు ఈ చిరంజీవి గారు కూడా ఈ కదిరి 'బాబీ' సినిమా గురించి మాట్లాడారు. తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు అది ఇది అని అవును. చెప్పి మాట్లాడారు తప్ప మొన్న కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో హ్మ్. విశ్వంబర గురించి ఏం మాట్లాడలేదు. మనమే మాట్లాడుతున్నాం. కాబట్టి చూడాలి. హ్మ్. ఓకే సార్. హ్మ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.